అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ న్యూస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుందండి. మనకి ఏపీ టెట్ 2024 సంబంధించి హాల్ టికెట్స్ సెప్టెంబర్ 22న విడుదల చేయనుంది. అందుబాటులో పాత ప్రశ్న పత్రాలు కూడా మనకి అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 3 నుంచి మనకి టెట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించిన న్యూస్ చూడండి. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఏపీ టెట్ జూలై 2024 అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీగా నిర్వహిస్తారు. రోజుకు 2 సెషన్లో ఉంటుంది. అంటే మార్నింగ్ సెషను అలాగే ఆఫ్టర్నూన్ సెషను 2 సెషన్స్ కింద ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. అలాగే రెండో సెషను మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుందన్నమాట. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మనకు సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. అక్టోబర్ 4 తర్వాత అంటే పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 3 వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. సో అక్టోబర్ 4 తర్వాత ప్రాథమిక కీలు వరుసగా విడుదల చేస్తారనమాట. సో అక్టోబర్ 5 నుంచి మనకి కీలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనకి అంటే మనకు ప్రొవైడ్ చేసిన కీలో ఏమైనా రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయని అనుకుంటే మనం దానిపైన అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. అది అక్టోబర్ 5 నుంచి మనకి తీసుకుంటారు. అక్టోబర్ 22న తుదికి విడుదలవుతుంది. నవంబర్ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది. నవంబర్ 2న మనకి ఫైనల్ ఫలితాలు డిక్లేర్ చేస్తారనమాట. కమ్యూనిటీ వారి ఉత్తీర్ణత మార్కులు అంటే కమ్యూనిటీని బట్టి టెట్ క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ మార్కులు అంటే జనరల్ కేటగిరీలో 60% మార్కులు ఆ పైన వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. అలాగే బీసీ క్యాండిడేట్స్ 50% ఆ పైన మార్కులు వస్తే వాళ్ళు టెట్ క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీకి ఎస్టీ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 40% మార్కులు వస్తే వాళ్ళు టెట్ క్వాలిఫై అవుతారు అనమాట. సరే పరీక్ష విధానం ఎలా ఉంటుందో చూద్దామండి. మ్యాక్సిమం మనకి టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ పరీక్ష విధానం ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. కాకపోతే జస్ట్ ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. పేపర్ 1 పేపర్ 2 పేపర్స్ కింద ఉంటాయి. సో పేపర్ 1లో ఏముంటుందంటే శిశు వికాసం అధ్యాపన శాస్త్రం అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే భాష 1 అంటే లాంగ్వేజ్ 1 తెలుగు లాంగ్వేజ్లో 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే భాష 2 అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ పెడగాజీకి ఒక 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్ కంటెంట్ అండ్ పెడగాజీకి 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి కంటెంట్ పెడగాజీ రెండింటికి కలిపి 30 మార్క్స్కి ఉంటుంది. ప్రతి సెక్షన్లోని 24 మార్క్స్కి కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్కి పెడగాజీ ఉంటుంది అనమాట. మొత్తము 5 సెక్షన్స్కి 150 మార్క్స్. అలాగే పేపర్ 2లో ఎలా ఉంటుందో చూడండి. పేపర్ 2లో సేమ్ శిశు వికాసం అధ్యాపన శాస్త్రం అంటే సైకాలజీ 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే భాష 1 అంటే తెలుగు లాంగ్వేజ్ 30 మార్క్స్కి ఉంటుంది. అలాగే భాష 2 ఇంగ్లీషు పెడగాజీ ఇది కూడా 30 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ సోషల్ కంటెంట్ అండ్ పెడగాజీ 60 మార్క్స్కి ఉంటుంది. అంటే ఇది BA BCom విద్యార్థుల కోసం వీళ్ళకి 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది లేకపోతే మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 60 మార్క్స్కి ఉంటుంది. మొత్తము 150 మార్క్స్ అనమాట. అలాగే ఎగ్జామ్స్లో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు. అలాగే అన్ని క్వశ్చన్స్ కూడా 150 క్వశ్చన్స్ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అలాగే పాస్ మార్కులు చూడండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ అంటే 60% అనుకున్నాం కాబట్టి 90 మార్క్స్. అలాగే బీసీ కేటగిరీకి 75 మార్క్స్ రావాలి. అలాగే SC ST PSC అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 60 మార్క్స్ రావాలి. సో ఇదండి మనకి లేటెస్ట్ న్యూస్కి సంబంధించి ఆల్ టికెట్స్ గురించి వచ్చిన అప్డేట్ ఇది. సో ఆల్రెడీ ఆల్ టికెట్స్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయ్యి టెట్లో మంచి స్కోరు చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో 2024లో జరిగిన అన్ని టెట్ ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా వీడియోస్ చూడకపోతే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు ప్రిపరేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే టెట్కి ఏ మోడల్లో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది కూడా మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరైనా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు
మేము ఇవ్వడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.